ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. హల్లెలూయా. జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. మరి మనకి చాలా విషయాలలో అవివేకంగా ఉంటాము. కొన్నిసార్లు మరి జ్ఞానం తక్కువ అయినప్పుడు కూడా ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ జ్ఞానము నీకు తక్కువగా ఉంటే దేవుడిని అడగాలి అని. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకి జ్ఞానము లేకపోయినా కూడా అడిగితే ఖచ్చితంగా అది మనకి ఇస్తాడంట. ఎవరిని కూడా దేవుడు గద్దించే దేవుడు కాదంట. ఏది అడిగినా కూడా ఆయన నామంలో మనకి అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. ఎప్పుడు మనము విశ్వాసముతో నమ్మి అన్నీ పొందుకొని ఉన్నాము, ప్రార్థించినవన్నీ నా జీవితంలో జరుగును అని నమ్మునప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ధారాళముగా దయచేసే దేవుడు మన దేవుడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. కానీ మనము అడగాలి. ఈ రోజులు మనము ప్రార్థన చేసుకునే సమయం కూడా లేకుండా కొన్ని విషయాల్లో మనము దేవుడిని అడగకుండా కొన్ని పొందుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు వాక్యం సెలవిస్తుంది, అడిగి జ్ఞానమునే కాదు ఏది కావాలని ఆయనను అడిగి మనము పొందుకుంటే ఆ విషయాలలో దేవుడు మనలను వర్ధిల్ల చేసే దేవుడు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.